రామ్ మరియు జాను జీవితాల్లో ఒక అందమైన ప్రేమ కథ మొదలైంది. చిన్న చిన్న సర్ప్రైజ్లు, అమాయకమైన నవ్వులు మరియు నక్షత్రాల కింద జరిగిన మాటలతో వాళ్ల బంధం ఒక కలలా అనిపించేది. రామ్ ఒక భావోద్వేగపూరితమైన, నిస్వార్థంగా ప్రేమించే వ్యక్తి. జానుతో గడిపిన ప్రతి క్షణం అతని హృదయంలో ఒక జ్ఞాపకంగా నిలిచిపోయింది. జన్మదినాల ఆనందం, రోడ్డుపై ఐస్ క్రీం పంచుకోవడం, ఆమె మొహంలో చిరునవ్వు చూడడం, ఇవన్నీ అతనికి ప్రపంచాన్ని మరిచిపోయే అనుభూతినిచ్చేవి. జాను మాత్రం చలాకీగా, అమాయకంగా ఉండే అమ్మాయి. ఆమె చిరునవ్వు రామ్ నిద్రలేని రాత్రుల్లో కూడా ఆశను కలిగించేది. ఆమె చిన్న చిన్న అలకలు అతనికి అమ్మను గుర్తు చేసేవి. ఆమె అమాయకత్వం అతనికి అమూల్యంగా అనిపించేది. కానీ ప్రతి అందమైన కథలోనూ కొంత బాధ ఉంటుంది కదా. కాలం మారింది, పరిస్థితులు మారాయి. జాను కాస్త దూరమయ్యింది. అతని ప్రేమను చూసే కంటిని ఆమె కోల్పోయింది. లేదా ఆమె జీవితం ముందుకు పోయింది. ఇప్పుడు ఆ బెంచ్ మీద ఒంటరిగా కూర్చున్న రామ్ ఒక ఫోటోను చూస్తూ మౌనంగా ఉన్నాడు. ఆ ఫోటోలో ఆమె నవ్వుతోంది. కానీ ఆమె ఆయన జీవితంలో లేదు. తన ప్రేమకు ఆమె అద్దంలా నిలబడలేకపోయినా, ఆమెతో గడిపిన జ్ఞాపకాలే ఇప్పుడు రామ్ జీవితానికి అర్థమయ్యాయి. ఆ ప్రేమ కథకు ముగింపు లేకపోయినా, ప్రయాణం మాత్రం అద్భుతంగా ఉంది.